భూమి మీద మనుషులు ఉన్నంతకాలం యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధాల కారణంగా ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు, ఇంకెంతో మంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కనీసం ఒక 1000 సంవత్సరాల తర్వాత అయినా సరే మనుషులు పూర్తిగా మంచివాళ్లగా మారి యుద్ధం అనేది అసలు లేకుండా, ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితులు లేకుండా ప్రశాంతంగా గడుపుతారనే కోరుకుందాం. కానీ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను గమనించినట్టయితే మనం యుద్ధాల కారణంగా ఎంతో మంది చనిపోవడాన్ని గమనించాం. భూమి మీద ఇప్పటి వరకు మనుషుల చేత చేపట్టబడిన అత్యంత దారుణమైన చర్యలలో ఒకటి అణుబాంబులు వేయడం. ఈ అణుబాంబులు జపాన్లోని హిరోషిమా మరియు నాగసాకి నగరాల మీద వేయడం జరిగింది. ఈ రెండింటి మీద వేసిన అణుబాంబుల కారణంగా ఎంతో మంది చనిపోయారు. ఈ అణుబాంబుల కారణంగానే రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయింది కూడా. అయితే జపాన్ మీద వేసిన ఆ 2 అణుబాంబుల పేర్లు ఏంటి అంటే లిటిల్ బాయ్ మరియు ఫ్యాట్ మ్యాన్. ఒక అంచనా ప్రకారం వీటి కారణంగా ఆయా ప్రాంతాలలో 2 లక్షల మంది వరకు చనిపోయారు. అయితే ఈ 2 అణుబాంబులు రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపేశాయి. అది మనకందరికీ బాగా తెలిసిన విషయమే. అయితే మనకెవరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, ఒకవేళ ఈ 2 అణుబాంబుల తర్వాత కూడా జపాన్ లొంగిపోకపోయినట్టయితే 3వ అణుబాంబు కూడా జపాన్ మీద పడడానికి సిద్ధంగా ఉంది. సో జపాన్ మీద వెయ్యడానికి 2 అణుబాంబుల్ని కాదు 3 అణుబాంబుల్ని సిద్ధం చేస్తూ వచ్చారు. కానీ 2 అణుబాంబులు పడగానే జపాన్ పూర్తిగా లొంగిపోయింది. దాని కారణంగా ఈ 3వ అణుబాంబును వేయలేదు. ఒకవేళ ఈ 3వ అణుబాంబుని గనక వేసినట్టయితే మొదటి 2 అణుబాంబులు చేసిన డ్యామేజ్ కంటే 3 రెట్లు ఎక్కువ డ్యామేజ్ని చేసేది. నిజానికి ఆ అణుబాంబుని కూడా ఈ లాస్ ఆల్మాస్లోనే తయారు చేస్తూ వచ్చారు. అంటే మన్హాటన్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ బేస్ అది, అక్కడే తయారు చేస్తూ వచ్చారు. 2 అణుబాంబులు పడే టైంకి దీనికి ఫినిషింగ్ టచ్ ఇస్తూ వచ్చారు. ఒకవేళ 15 ఆగస్టు 1945న జపాన్ ఇంకా యుద్ధం వద్దు, మేము లొంగిపోతున్నామని చెప్పకపోయినట్టయితే 19 ఆగస్టు 1945న ఆ 3వ అణుబాంబు జపాన్లోని ఒక నగరం మీద పడేది. అండ్ అది ఇంకా దారుణాన్ని క్రియేట్ చేసేది. అయితే డీమన్ కోర్ గురించి మాట్లాడుకోవాల్సింది బదులు ఈ అణుబాంబు కోసం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, నిజానికి ఆ అణుబాంబు మధ్యలోనే ఉంది ఆ డీమన్ కోర్. దానికి మొదట పెట్టిన పేరు రూఫస్. 5 లక్షల నుంచి 10 లక్షల మందిని చంపే ఒక అణుబాంబుకి అంత క్యూట్ పేరు ఉండడం అనేది ఆబ్వియస్లీ ఎవరికీ నచ్చలేదు. అండ్ ఎవరైతే దానిని ముట్టుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. దాని కారణంగానే దానికి డీమన్ కోర్ అన్న పేరు కూడా వచ్చింది. నిజానికి ఈ డీమన్ కోర్ని అణుబాంబు యొక్క మెకానిజం మధ్యలో పెట్టి దానిని వదిలినట్టయితేనే అది అణుబాంబు అవుతుంది. కానీ అప్పటి వరకు అది ఒక రేడియో యాక్టివ్ మెటల్ బాల్. ఇది ప్లూటోనియంతో తయారు చేయబడింది. దీని యొక్క బరువు కేవలం 6.2 కిలోలు మాత్రమే. అయితే ఇది ఒక్కసారి కూడా పేలకపోయినా, దీనిని అణుబాంబుగా మార్చకపోయినా కూడా ఇది ఎందుకు మనుషుల యొక్క ప్రాణాలు తీసింది, ఎలా తీసింది, అసలు ఏం జరిగింది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎప్పుడైతే జపాన్ యొక్క ఎంపరర్ అయిన హిరోహిటో వైట్ ఫ్లాగ్ ని ఊపాడో, అంటే మేము ఈ యుద్ధం నుంచి ఇంకా తొలగిపోతున్నామని తెలియజేశాడో, అప్పుడు ఇంకా ఈ ప్లూటోనియం బాల్ తో ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. బట్ అంత మాత్రాన దీనిని ఎక్కడ పడితే అక్కడ ఉంచలేరు, అలాగని దీనిని ఫర్దర్ గా కూడా వాడలేరు. న్యూక్లియర్ వెపన్స్ లో ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా డిస్ట్రక్టివ్ గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగేది న్యూక్లియర్ ఫిజన్ ద్వారా. దాని కారణంగానే ఈ న్యూక్లియర్ బాంబ్స్ లో ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఈ న్యూక్లియర్ ఫిజన్ ని కనుగొన్నది 1938లో. అంటే ఈ అణుబాంబులను తయారు చేయడానికి ఒక దశాబ్ద కాలానికంటే ముందే, 7 సంవత్సరాలు మాత్రమే అవుతోంది. బట్ అయినప్పటికీ కూడా వీటన్నిటిని తయారు చేశారు, జపాన్ మీద లాంచ్ చేశారు. అయితే ఈ డీమన్ కోర్ అనేది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకొని తయారు చేయబడింది. బేసిక్గా సైన్స్కి ఈ పదం చాలా కొత్త అప్పట్లో. అలాగే ఆ టెక్నాలజీ గురించి ఎవరికీ కూడా పూర్తిగా అవగాహన లేదు. కానీ అప్పటి వరకు ఉన్న బాంబుల కంటే పెద్ద బాంబులని, బెటర్ బాంబ్స్ని నిర్మించాలి అన్న ఉద్దేశం మనుషులలో చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ఈ అణుబాంబులని నిర్మించారు. న్యూక్లియర్ ఫిజన్ ఎప్పుడు జరుగుతుందంటే, ఏదైనా ఒక ఆటమ్ యొక్క న్యూక్లియస్ 2గా విడిపోయినప్పుడు. అండ్ అలా 2గా విడిపోయిన సమయంలో చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలాగే ఆ టైంలో ఆటమ్ కొన్ని న్యూట్రాన్స్ను కూడా బయటకు రిలీజ్ చేస్తుంది. ఈ న్యూట్రాన్స్ బయటకు వెళ్ళి వేరే ఆటమ్స్ని స్ప్లిట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆ టైంలో మరికొన్ని న్యూట్రాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, మరికొన్ని ఆటమ్స్ స్ప్లిట్ అవుతూ ఉంటాయి. అలా కంటిన్యూస్గా ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది, న్యూట్రాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. దీని కారణంగా చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇదంతా కూడా ఒక సెల్ఫ్ సస్టైనింగ్ చైన్ రియాక్షన్ కారణంగా జరుగుతుంది. ఆ టైంలో అది రిలీజ్ చేసే ఎనర్జీ చాలా అంటే చాలా భారీగా ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం, ఒక సింగిల్ కిలోగ్రామ్ యురేనియం గనక ఫిజన్కి గురైనట్టయితే అది ఎంత ఎనర్జీని క్రియేట్ చేస్తుందో తెలుసా? 4 బిలియన్ కిలోగ్రాముల కోల్ని బర్న్ చేస్తే ఎంత ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుందో అంత ఎనర్జీని క్రియేట్ అవుతుంది. సో శాస్త్రవేత్తలు ఈ ఇంక్రెడిబుల్ పవర్ని ఎలాగైనా సరే ఉపయోగించుకోవాలి అనుకున్నారు. సో దానికి ఈ డీమన్ కోర్ అనే ఒక సబ్జెక్ట్ని మెయిన్గా వాడుకున్నారు. ఇదంతా కూడా లాస్ ఆల్మాస్లోనే జరిగింది, న్యూ మెక్సికోలో. ఆ సమయంలో శాస్త్రవేత్తలు ఎన్నో క్రిటికల్ ఎక్స్పెరిమెంట్స్ని చేశారు. అంటే ఒక న్యూక్లియర్ కోర్లో అటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ఆ న్యూక్లియర్ కోర్ ఒక క్రిటికల్ మాస్ పాయింట్ ని అచీవ్ చేసినట్టయితేనే దానిలో సెల్ఫ్ సస్టైనింగ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఆ క్రిటికల్ మాస్ కండిషన్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అది ఏ టైంలో అయినా అదుపు తప్పొచ్చు. దానికి ఇంకా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోడ్ అయ్యే గుణం అయితే లేదు కాబట్టి అది మన కళ్ళ ముందు ఎక్స్ప్లోడ్ అవ్వడం, మన శరీరానికి డ్యామేజ్ జరగడం ఇటువంటివైతే జరగవు. కానీ దాని లోపల నుంచి చాలా పెద్ద మొత్తంలో రేడియేషన్ బయటికి రిలీజ్ అవ్వచ్చు. ఆ రేడియేషన్ గనక మనం ఎక్స్పోజ్ అయ్యాము అంటే ఇంకా మన ప్రాణాలని ఎవరూ కాపాడలేరు. లెజెండరీ ఫిజిసిస్ట్ అయిన రిచర్డ్ ఫేమన్ ఒకసారి ఏమని తెలియజేశాడంటే, ఇటువంటి క్రిటికల్ మాస్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా లాస్ ఆల్మాస్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటువంటి ప్రయోగాలు చేయడం ఎలా ఉంటుంది అంటే ఒక డ్రాగన్ యొక్క తోకకి కితకితలు పెట్టడం వంటిది. ఎందుకంటే ఆ డ్రాగన్ కి కోపం వచ్చిందంటే మనం ఇమీడియట్ గా కాలి బూడిదైపోతామని చెప్పాడు ఆయన. లాస్ ఆల్మాస్లో ఉన్న శాస్త్రవేత్తలకు కూడా దాని కారణంగా ఎదురయ్యే డేంజర్స్ అన్నీ తెలుసు. కానీ వాళ్ళు ఎటువంటి కాషన్స్ ని కూడా తీసుకోలేదు. వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఒక వెపన్ని తయారు చేయడానికి పూర్తిగా రేడియో యాక్టివ్నెస్తో నిండి ఉన్న ఒక మెటల్ చుట్టూ తిరిగారు. కానీ వాళ్ళు దానికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అయితే మొదట దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి తీసుకోకుండా నార్మల్గా పనిచేసేయడం, చాలా వేగంగా పనిచేయడానికి ప్రయత్నించడం, ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆ బాంబు ద్వారా అంతం చేయాలి అనుకున్నారు. కానీ మొదటి 2 బాంబులైన లిటిల్ బాయ్ మరియు ఫ్యాట్ మ్యాన్ ఈ రెండింటితోనే పని పూర్తయిపోయింది కాబట్టి ఇమీడియట్గా దీనిని తయారు చేయాలి అనే ఒక అర్జెన్సీ సిచ్యువేషన్ అయితే అప్పుడు తప్పింది. బట్ అయినప్పటికీ కూడా అక్కడ పనిచేస్తున్న శాస్త్రవేత్తలు తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇప్పటి కాలంలో ఎవరైనా శాస్త్రవేత్తలు హైలీ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ మధ్య పరిశోధనలు కనుక చేస్తున్నట్టయితే వాళ్ళు మనకి ఎలా కనిపిస్తారు? పూర్తిగా రేడియో యాక్టివ్ సూట్స్తో, గ్యాస్ మాస్కులతో చాలా వింతగా కనిపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఉన్న రూమ్స్లోకి ఎవరు కూడా డైరెక్ట్గా వెళ్ళడానికి వీల్లేదు. కంప్లీట్గా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క డోర్ల బయట రేడియో యాక్టివ్ సింబల్కి సంబంధించిన డేంజర్ వార్నింగ్ ఉంటుంది. అలాగే ఎవరు అక్కడికి వెళ్లకుండా ఉండేందుకు కొంతమంది కాపలా ఉంటారు. లేదంటే కీప్ అవుట్ అంటూ ఎల్లో మరియు బ్లాక్ సింబల్స్తో కూడుకున్న కొన్ని రిబ్బన్స్ వంటివి కూడా బయట కట్టివేయబడి ఉంటాయి. కానీ 1940స్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. అప్పట్లో సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి 0.00001% కూడా లేవు. మీరు కావాలంటే ఈ పిక్చర్ని గమనించండి. ఈ పిక్చర్ని మొదట చూసినప్పుడు వీళ్ళు ఏదో పార్టీకి ఏదో ఒక ఐటమ్ని పట్టుకొని వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది కదా. కానీ అది నిజం కాదు. వీళ్ళు ముగ్గురు కూడా పేరు పొందిన శాస్త్రవేత్తలు. అండ్ వాళ్ళు ముగ్గురు పట్టుకెళ్తోంది ఒక రేడియో యాక్టివ్ ప్లూటోనియం కోర్ని. ఈ రేడియో యాక్టివ్ ప్లూటోనియం కోర్ యాక్చువల్గా ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమి మీద పడిన అణుబాంబు యొక్క మధ్య భాగం. ఆ అణుబాంబు పేరు ద గ్యాడ్జెట్. ఈ ద గ్యాడ్జెట్ కోసం ఆ కోర్ని వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అది కూడా ఎటువంటి జాగ్రత్తలు లేకుండా. ఈ పిక్చర్లో వైట్ షర్ట్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు హ్యారీ డగ్లియన్. ఈ వ్యక్తి మన్హాటన్ ప్రాజెక్ట్లో ఫిజిసిస్ట్గా పనిచేస్తూ వచ్చాడు. ఈ ఇమేజ్ని నేను చూస్ చేసుకోవడానికి ఇదే కారణం. ఎందుకు అంటే ఈ ఫోటోను తీసిన 64 రోజుల తర్వాత కేవలం 24 ఏళ్ల వయసులోనే హ్యారీ డగ్లియన్ చనిపోవడం జరిగింది. అది కూడా హై లెవెల్ రేడియో యాక్టివ్నెస్తో. మన్హాటన్ ప్రాజెక్ట్లో భాగంగా క్రిటికాలిటీ ఎక్స్పెరిమెంట్స్ని చేపట్టిన శాస్త్రవేత్తల్లో హ్యారీ కూడా ఒకరు. అయితే అతను తన మెథడాలజీని ఉపయోగించి ఆ రేడియో యాక్టివ్ ప్లూటోనియం కోర్స్ నుంచి రేడియో యాక్టివ్నెస్ బయటకు రాకుండా ఉండేందుకు ఒక మెథడ్ని కనుగొన్నాడు. అదేంటి అంటే దాని చుట్టూ కొన్ని టంగ్స్టన్ కార్బైడ్ బ్రిక్స్ని ఉంచడం. ఈ టంగ్స్టన్ కార్బైడ్ బ్రిక్స్ని దాని చుట్టూ ఉంచడం వలన ఆ కోర్ నుంచి రేడియో యాక్టివ్నెస్ బయటికి రాదు. కాకపోతే ఆ లోపల ఏం జరుగుతుందంటే ఆ రేడియో యాక్టివ్ కోర్ నుంచి బయటికి రిలీజ్ అయ్యే న్యూట్రాన్స్ కంటిన్యూస్గా అక్కడే తిరుగుతూ ఉంటాయి. ఆ కోర్ని ఢీకొడుతూ ఉంటాయి అండ్ మళ్ళీ న్యూట్రాన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాగా ఫిషన్ రియాక్షన్ రేట్ని కంటిన్యూస్గా పెంచుతూ ఉంటాయి. ఎప్పుడైనా సడన్గా మనం దాన్ని ఓపెన్ చేసినా లేదంటే సడన్గా దాని మీద ఏదైనా ఇంపాక్ట్ని క్రియేట్ చేసినా కూడా ఆ రేడియో యాక్టివ్ లెవెల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ టంగ్స్టన్ కార్బైడ్ బ్రిక్స్ని బయటికి తీయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే లోపల ఫిషన్ రియాక్షన్ చాలా ఎక్కువగా జరుగుతోందని స్టడీస్లో తెలిసింది. సో ఆ టంగ్స్టన్ బ్రిక్స్ని బయటికి తీసి మళ్ళీ దాని యొక్క లెవెల్ని తగ్గించాలి అనుకున్నారు. అయితే ఆ కోర్ దాని యొక్క క్రిటికల్ పొజిషన్కి చేరుకున్న టైంలో హ్యారీ డగ్లియన్ ఒక మిస్టేక్ చేశాడు. అతను ఆ టంగ్స్టన్ కార్బైడ్ బ్రిక్స్ లోపల దాగి ఉన్న డ్రాగన్ యొక్క తోకకి కితకితలు పెట్టాడు. ఆ కార్బైడ్ బ్రిక్స్ని బయటికి తీసి లోపల జరుగుతున్న ఫిషన్ రియాక్షన్ని తగ్గించాలని అతను అనుకున్నాడు. సో ఆ టైంలో ఒక్కొక్క బ్రిక్ని తీస్తూ వచ్చాడు. కానీ అతను చేసిన పొరపాటు ఏంటి అంటే ఆ ప్లూటోనియం కోర్ యొక్క పై భాగంలో ఉన్న బ్రిక్ ని తీస్తున్న టైంలో పొరపాటున ఆ బ్రిక్ అతని చేయి జారిపోయింది. అండ్ ఆ బ్రిక్ నేరుగా ఆ ప్లూటోనియం కోర్ మీద పడింది. ఎప్పుడైతే దాని మీద ఒక సడన్ ఇంపాక్ట్ పడిందో దాంట్లో అప్పటి వరకు ఆగి ఉన్న అణుచుకొని ఉన్న రేడియో యాక్టివ్నెస్ ఒక్కసారిగా బయటికి రియాక్ట్ అయింది. హ్యారీ డగ్లిన్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఆ బ్రిక్ ని బయటికి తీసి దాన్ని పక్కకు పడేశాడు.
కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అప్పుడు రిలీజ్ అయిన అయనైజింగ్ రేడియేషన్ అతని యొక్క శరీరంలోకి ఎంటర్ అయ్యి అతని యొక్క డిఎన్ఏని కంప్లీట్ గా నాశనం చేసేసింది. ఇలాగ రేడియేషన్ తో చనిపోయే వాళ్ళని అక్యూట్ రేడియేషన్ సిక్నెస్ తో చనిపోయారని చెబుతూ ఉంటారు. అయితే ఈ అక్యూట్ రేడియేషన్ సిక్నెస్ అనేది అంత ఈజీగా మనుషుల్ని చంపదు. ఇది మన యొక్క శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత మన యొక్క సెల్స్ అన్నింటినీ కూడా డ్యామేజ్ చేస్తూ వస్తుంది. ఆ తర్వాత ఫైనల్ గా మనల్ని చంపుతుంది. దీంట్లో మనకి మొదట ఫ్లూ వంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. తర్వాత నాజియా, వామిటింగ్, డయేరియా ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ మెల్లిమెల్లిగా పెద్దవవుతూ ఉంటాయి. ఒక సర్టెన్ టైంకి వచ్చేసరికి మనం కొన్ని గంటలు లేదంటే కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాం అనే సిచ్యువేషన్కి వచ్చేసరికి మనకి సిమ్టమ్స్ అనేవి పెరిగి పెద్దవడం మొదలు పెడుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో మనకి కన్ఫ్యూజన్, సీజర్స్, ట్రెమోర్స్, బ్లిస్టర్స్, హెమోర్హాజింగ్, ఫీవర్, ఆర్గాన్ ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఫైనల్గా మనం చనిపోతాం. అండ్ ఇవన్నీ కూడా జరిగేది మనం రిసీవ్ చేసుకున్న రేడియో యాక్టివ్ లెవెల్ని బట్టి కూడా ఉంటుంది. హ్యారీ డగ్లియన్ 25 రోజుల పాటు నరకం చూసిన తర్వాత ఫైనల్ గా చనిపోయాడు. అండ్ మానవ జాతి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక న్యూక్లియర్ క్రిటికాలిటీ యాక్సిడెంట్ కారణంగా చనిపోయిన వ్యక్తి కూడా అతనే. ఇది జరిగిన 9 నెలల తర్వాత ఈ డీమన్ కోర్ కంప్లీట్ గా కొత్త ఆపరేషన్ కోసం అసైన్ చేయబడింది. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ క్రాస్ రోడ్స్. యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు అణుయుద్ధం జరిగిన తర్వాత మొట్టమొదటి న్యూక్లియర్ వెపన్ టెస్టుల్ని చేపట్టాలనుకున్నారు. దీనికోసం వాళ్ళు బికినీ అటోల్ అనే ప్రాంతాన్ని చూస్ చేసుకున్నారు. ఇది పసిఫిక్ ఓషన్ యొక్క మధ్య భాగంలో ఉంటుంది. అయితే డీమన్ కోర్ తో అప్పటికి ఎటువంటి ఉపయోగం లేకపోయినప్పటికీ కూడా ఈ డీమన్ కోర్ నుంచి ఎంత డేటా వీలైతే అంత డేటాని బయటకు తీయాలని అప్పటి శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే దాని నుంచి మనం ఎంత ఎక్కువగా న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే అంత మంచిది మిగతా ప్రాజెక్ట్స్ విషయంలో. ఎందుకంటే క్రిటికాలిటీ ఎక్స్పెరిమెంట్ విషయంలో ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది కాబట్టి. అయితే అప్పటికి ఒక కొలీగ్ దాని కారణంగా చనిపోయాడు. అండ్ ఎవరైతే దాని చుట్టుపక్కల ప్రాంతాలకు వెళతారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే సిచ్యువేషన్ అందరి మనసులోని క్రియేట్ అయింది. బట్ అయినప్పటికీ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ అవ్వలేదు. ఆ టైంలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. అతను ఒక కెనేడియన్ ఫిజిసిస్ట్. అతని పేరు లూయిస్ స్లాటిన్. ఇతను అప్పటికే ఎన్నో క్రిటికాలిటీ ఎక్స్పెరిమెంట్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యున్న వ్యక్తి. అండ్ అంతేకాకుండా ఇటువంటివి చేయాలి అంటే ఇతనే కరెక్ట్ అన్న పేరు కూడా అప్పట్లో అతనికి వచ్చింది. సో ఆపరేషన్ క్రాస్ రోడ్స్ ని అతన్ని లీడ్ చేయమని తెలియజేశారు. సో అతను కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఈ డీమన్ కోర్ మీద పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎప్పుడు ఒకలాగే కనిపిస్తూ ఉంటాడు. తన యొక్క ఫేవరెట్ బూట్స్, ఫేవరెట్ బ్లూ కలర్ జీన్స్, తన యొక్క ఫేవరెట్ షర్ట్ ఇవే వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు కూడా అలాగే వచ్చాడు. అతనితో పాటుగా ఆ రోజు మరొక 7 శాస్త్రవేత్తలు కూడా అదే గదిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ డీమన్ కోర్కి సంబంధించిన పరిశోధనలు చేయాలని అక్కడ వేచి చూస్తున్నారు. ఇంతకు ముందు ఆల్రెడీ టంగ్స్టన్ కార్బైడ్ బ్రిక్స్ విషయంలో ఒక పొరపాటు జరిగింది, ఒక వ్యక్తి చనిపోయాడు. కాబట్టి ఈసారి అలా కాకుండా ఇంకొకలా చేయాలనుకున్నారు. ఈసారి 2 హెమిస్పియర్స్ని ఉపయోగించి దాని మధ్యలో ఈ డీమన్ కోర్ని ఉంచాలనుకున్నారు. ఈ హెమిస్పియర్స్ అనేవి కంప్లీట్గా బెరీలియంతో తయారు చేయబడ్డాయి. ఈ బెరీలియం కూడా నార్మల్ బెరీలియం కాదు, న్యూట్రాన్ రిఫ్లెక్టింగ్ బెరీలియం. దాని కారణంగా ఆ లోపల భాగంలోనే చాలా పెద్ద మొత్తంలో న్యూక్లియర్ ఫిషన్ జరుగుతూ ఉంటుంది. కానీ వీటికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే ఆ 2 హెమిస్పియర్స్ కి మధ్య చిన్న గ్యాప్ ఉంచి లోపల ఉన్న న్యూట్రాన్స్ కనుక బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగినట్టయితే లోపల న్యూక్లియర్ ఫిషన్ అనేది అసలు ఏమాత్రం జరగదు, రేడియో యాక్టివ్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం లేదు. సో అందుకని ఆ 2 హెమిస్పియర్స్ ని తీసుకొని వచ్చారు. అయితే సాధారణంగా ఆ 2 హెమిస్పియర్స్ కి మధ్య గ్యాప్ ఉంచడం కోసం స్పేసర్స్ ను ఉపయోగిస్తారు. స్పేసర్స్ అనేవి చిన్న ట్యూబ్ వంటివి. ఆ ట్యూబ్ వంటివి ఆ 2 హెమిస్పియర్స్ కి మధ్య ఉంచి అతికించడం వలన ఆ 2కి మధ్య గ్యాప్ అయితే ఉంటుంది. అయితే స్లాటన్ చేసిన ఒక తప్పు ఏంటి అంటే అతను స్పేసర్స్ను ఉపయోగించలేదు. అతను తన యొక్క కొత్త విధానాన్ని కనుగొన్నాడు. అదేంటి అంటే ఒక స్క్రూ డ్రైవర్ని అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వినడానికి చాలా వింతగా అనిపిస్తూ ఉండొచ్చు. ఆల్రెడీ ఒక వ్యక్తి దాని కారణంగా చనిపోయాడు. అండ్ ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే వీళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంది. సో ఎంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయినా కూడా ఇతను ఒక స్క్రూ డ్రైవర్ని ఆ రెండిటికి మధ్యలో ఉంచాలనుకున్నాడు. ఉంచాడు కూడా. అయితే అంతకుముందు సేమ్ ఇటువంటి ప్రయోగాన్ని అతను కొన్ని డజన్ల సార్లు చేశాడు. అప్పుడెప్పుడు కూడా ఇతను ఫెయిల్ అవ్వలేదు. కానీ దీని విషయంలో మాత్రం అతను ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు డేట్ మే 21, 1946. అంటే ఏ రోజైతే హ్యారీ డగ్లియన్ ఆ టంగ్స్టన్ కార్బైడ్ బ్రిక్ ని ఆ ప్లూటోనియం కోర్ మీద పడేశాడో ఆ రోజుకి ఎగ్జాక్ట్ గా 9 నెలలు. ఆ రోజు స్లాటన్ యొక్క స్క్రూ డ్రైవర్ స్లిప్ అయిపోయి కింద పడిపోయింది. బెరీలియం హెమిస్పియర్స్ 2 కంప్లీట్ గా క్లోజ్ అయిపోయాయి. లోపల ఉన్న డీమన్ కోర్ నుంచి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది మొదలైంది. ఆ చైన్ రియాక్షన్ పెరిగిపోవడం కూడా మొదలైంది. ఇమీడియట్ గా దాని నుంచి ఒక బ్రైట్ బ్లూ లైట్ బయటికి కనిపించడం మొదలుపెట్టింది. అలాగే హీట్ వేవ్ కూడా బయటికి రిలీజ్ అయింది. చాలా భారీ సంఖ్యలో రేడియేషన్ బ్లాస్ట్ జరగబోతోందని అందరికీ అనిపించింది. లూయిస్ స్లాటన్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యాడు. చాలా ఫాస్ట్
పూర్తిగా అప్పర్ హెమిస్ఫియర్ని పైకి తీశాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. లోపల రియాక్షన్, ఫిజన్ ఇదంతా చాలా పెద్ద సంఖ్యలో జరిగింది. అతను ఆ అప్పర్ హెమిస్ఫియర్ని తీయగానే ఒక బ్రైట్ రేడియేషన్ స్ట్రోక్ అతన్ని తాకింది. సాధారణంగానే అతను ఒక ప్లూటోనియం ఎక్స్పర్ట్. అలాగే 9 నెలల క్రితం అతని స్నేహితుడు, అతని కొలీగ్ సేమ్ ఇటువంటి పరిస్థితుల మధ్య చనిపోయాడు. సో ఎప్పుడైతే ఆ రేడియేషన్ అతన్ని తాకిందో అతనికి అర్థమైంది తర్వాత ఏం జరగబోతోందో, తనకి ఏ పరిస్థితి ఎదురవ్వబోతోందో అని. అక్కడ ఉన్న మిగతా శాస్త్రవేత్తలు తర్వాత చెప్పిన విషయం ఏంటి అంటే, ఆ రేడియేషన్ స్లాటన్ని తాకిన తర్వాత అతను కేవలం 4 పదాలను ఉపయోగించాడు. అతను ఏమన్నాడంటే, వెల్ దట్ డస్ ఇట్ అన్నాడు. యాక్చువల్గా అతను ఎందుకు అలా అన్నాడంటే, హ్యారీ రిసీవ్ చేసుకున్న దానికంటే దాదాపుగా 4 రెట్లు ఎక్కువ రేడియేషన్ డోస్ని అతను రిసీవ్ చేసుకున్నాడు. దాని కారణంగా ఇతను మరింత ఎక్కువగా సఫర్ అవ్వాల్సి ఉంటుందని అందరూ అనుకున్నారు. కోర్స్ అది నిజంగానే జరిగింది. కానీ కొంతమంది ఏమంటారంటే అతనికి అదే మంచిదని కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే హ్యారీ డగ్లియన్ దాదాపుగా 25 రోజుల పాటు నరకం చూసి చనిపోతే ఇతను మాత్రం కేవలం 9 రోజుల పాటు నరకం చూసి చనిపోయాడు. ఒకవేళ హ్యారీలాగే తక్కువ రేడియేషన్ తాకి ఉన్నట్టయితే ఇతను కూడా ఎక్కువ రోజుల పాటు నరకం చూసి చనిపోవాల్సి వచ్చేదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే స్లాటన్కి ఎటువంటి పరిస్థితి ఎదురైంది అనేది మాత్రం నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే అతని యొక్క జీవితం ఆ 9 రోజులు చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. సో దాని గురించి పట్టించుకోకపోతేనే బెటర్. అయితే ఆ రూమ్లో అతనితో పాటుగా మరొక 7 శాస్త్రవేత్తలు ఉన్నారు కదా. ఆ 7 శాస్త్రవేత్తలకు కూడా ఎంతో కొంత రేడియేషన్ లెవెల్ అయితే అటాక్ అయింది. మనం ఆ డీమన్ కోర్కి ఎంత దూరంగా ఉన్నాం, ఎంత దగ్గరగా ఉన్నాం అనే దానిని బట్టి మనకి రిసీవ్ అయ్యే రేడియేషన్ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది. రేడియో యాక్టివ్నెస్ మన వరకు ఎలా చేరుతుందనేది ఇన్వర్స్ స్క్వేర్ లాని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం దూరం అవుతూ ఉన్న కొద్దీ మన మీద పడే రేడియేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో స్లాటన్ మాత్రమే ఆ అక్యూట్ రేడియేషన్ సిగ్నస్ కారణంగా చనిపోయాడు. మిగతా 7 శాస్త్రవేత్తలలో 2 శాస్త్రవేత్తలు కొన్నేళ్లు గడిచిన తర్వాత రేడియేషన్కి సంబంధించిన వ్యాధులతో చనిపోయారు. సో వాళ్ళు ఇమీడియట్గా చనిపోలేదు. సో వాళ్ళకు కూడా కొంత ఎఫెక్ట్ అయిందని అయితే మనకు తెలుస్తుంది. సో అలాగా క్రిటికాలిటీ యాక్సిడెంట్ కారణంగా లూయిస్ స్లాటన్ కూడా తన యొక్క ప్రాణాలను కోల్పోయాడు. అండ్ దాని కారణంగా ఆపరేషన్ క్రాస్ రోడ్స్ అనేది కంప్లీట్గా జరగలేదు, అనుకున్నట్టుగా ముగియలేదు. ఆ తర్వాత యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఆ డీమన్ కోర్ని కంప్లీట్గా కరిగించేసి యుఎస్ యొక్క వేరే న్యూక్లియర్ ఆర్సెనల్లో వాడడం మొదలుపెట్టారు. సో ప్రస్తుతానికైతే ఆ కిల్లర్ డీమన్ కోర్కి సంబంధించిన ఎలిమెంట్స్ వేరే న్యూక్లియర్ వెపన్స్లో ఉన్నాయి. అండ్ అవి ప్రస్తుతం యుఎస్ స్టాక్ పైల్లో ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ మీదకి వేయడానికి సిద్ధంగా ఉంచిన అణుబాంబుల్లో మొదటిదైన లిటిల్ బాయ్ హిరోషిమా మీద పడి 140,000 మందిని చంపింది. రెండోదైన ఫ్యాట్ మ్యాన్ 80,000 మందిని చంపింది నాగసాకి మీద పడి. మూడోదైన డీమన్ కోర్ ఎక్కడా ల్యాండ్ అవ్వకపోయినప్పటికీ 2 శాస్త్రవేత్తల్ని వెంటనే చంపేసింది. మరొక 2 శాస్త్రవేత్తల్ని కొంచెం ఆలస్యంగా చంపింది. అందుకనే దానికి డీమన్ కోర్ అనే పేరుని స్థిరంగా ఉంచేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మైదర్ అని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్. బై బై నౌ.